వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. గతంలో టీడీపీ ఆఫీసులపై జరిగిన దాడులు ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్లో హీట్ పుట్టిస్తున్నాయి. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వైసీపీ నేతలు సజ్జల, అప్పిరెడ్డి, తలసిల, దేవినేని అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్పై కేసు నమోదు కాగా ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని జోగి రమేష్ పిటిషన్ వేశారు. ఈ ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణను రేపటికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులోనూ దూకుడు పెంచారు పోలీసులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే వైట్ పేపర్ వార్ చేస్తున్న సర్కార్ టీడీపీ ఆఫీసులపై కేసులను కూడా వేగవంతం చేసింది. ప్రస్తుతం ఏపీలో ఈ దాడి రాజకీయ వేడి. ఇవాళ లంచ్ అవర్ డిబేట్లో మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి శివశంకర్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రైట్, శివశంకర్ గారు, ఆల్రెడీ మనం చూస్తున్నాం టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి, గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి, స్వయాన మాజీ ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నివాసంపై దాడి. ఈ ఇష్యూస్ అన్ని ఇప్పుడు తెర ముందుకు వస్తున్న పరిస్థితి. అలాగే టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఉన్నారని ప్రస్తుత ప్రభుత్వం ఆరోపణలు చేస్తోంది. అభియోగాలు కూడా నమోదవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మాజీ మంత్రి, మీ పార్టీ నేత జోగి రమేష్ ఆల్రెడీ కేసు కూడా నమోదైంది. ఏం చెప్తారు ఈ ఇన్సిడెంట్స్ పై? ఒకటండి, ఇది గతంలో జరిగినటువంటి యొక్క సంఘటన సంబంధించింది. అప్పటి ప్రభుత్వము ఈ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద జరిగినటువంటి దాడి మీద అప్పటి ప్రభుత్వము ఇమ్మీడియట్ గా స్పందించి దానికి సంబంధించినటువంటి 70 మందిని అరెస్ట్ చేసి వారి యొక్క ఎఫ్ఐఆర్ కూడాను నమోదు చేయడం జరిగింది. సో వాళ్ళ యొక్క ఎవరైతే సీసీ ఫుటేజ్ లో కూడాను లేని వ్యక్తుల్ని, కొంతమందిని ఈ యొక్క అగ్రనాయకత్వానికి చుట్టుముట్టాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడాను తలసిల రఘురామ్ అనేటువంటి వ్యక్తి, ఆ రోజు నాకు తెలిసి ఈయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడాను అసలు లేరు ఇక్కడ, కానీ దేవినేని అవినాష్ లో కూడా అక్కడ లేరు, అదేవిధంగా అప్పిరెడ్డి గారు కూడా లేరు. వీళ్ళందరి పేర్లు కూడా ఏంటంటే ఒక కార్యకర్తలు, అభిమానులు చేసినటువంటి ఆ దాడిని సాక్షాత్తు ఈ యొక్క అగ్రనాయకత్వానికి చుట్టుముట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలందరినీ కూడా వేధించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆ సీసీ ఫుటేజ్లు కానీ పరిశీలించినా కూడాను ఎవరైతే మనం ఈ యొక్క పేర్లు చెప్పాం కదా, ఆ పేర్లలో ఎక్కడ కూడా లేరు వీళ్ళందరూ కూడాను. ఆ రోజు ఎవరైతే దాడికి పాల్పడ్డారో ఆ 70 మంది మీద కూడాను ఎఫ్ఐఆర్ గత ప్రభుత్వమే చేసి పెట్టింది, రాసి పెట్టి చేసి చర్యలకు ఉపక్రమించింది. అప్పటికే ఎవరెవరి మీద ఏంటి అనేటువంటిది ఆ కేసు అనేటువంటిది నడుస్తా ఉంది. ఈ రోజు సడన్ గా లేని వాళ్ళని తీసుకొని వచ్చేసేసి పార్టీ మీద ఆపాదించి పెద్దవాళ్ళని తీసుకురావాలనేటువంటి ఒక కక్షపూరితమైనటువంటి ఈ యొక్క చర్యలు అనేటువంటిది ఈ యొక్క ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము చేయకుంటే బాగుంటుందని ఇష్టపడి ఉన్నారు. చట్టపరంగా ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా హైకోర్టును ఆశ్రయించాము యాంటిసిపేటరీ బెయిల్ గురించి. ఈ రోజు ఉన్నది కేసు, ఈ రోజు రేపటికి వాయిదా వేసింది సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు వారు. వారి డైరెక్షన్ మేము నడుచుకుంటాము. ఏదైనా కూడాను ఎక్కడైనా కూడాను ఎవరైనా చేసి ఉంటే వాళ్ళకి ఏదైనా కూడా శిక్షలు పడినా పర్వాలేదు, కానీ లేని వాళ్ళని ఎందుకు తీసుకొస్తారనేటువంటిది మా యొక్క ప్రశ్న. ఎందుకంటే ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్. ఈ రోజు ఇసుక ఫ్రీ అన్నారు, ఆ ఫ్రీ అనేటువంటిది దానికి నిర్వచనం మార్చేసేసి ప్రజల్లో ఏదైనా వ్యతిరేకత వస్తుందేమో అనేటువంటి ఉద్దేశంతో, లేకపోతే కనుక సూపర్ 6 యొక్క తల్లికి వందనం అనేటువంటిది అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది, జూన్ లోనే స్కూల్ స్టార్ట్ అయినాయి, జూలై కూడా వచ్చింది. వాళ్ళకి తల్లికి వందనం వెయిట్ చేస్తా ఉన్నారు దాదాపు 1 కోటి మంది తల్లులు. అదే విధంగా ఈ యొక్క రుణం సంబంధించి అన్నదాత సుఖీబా, వాళ్ళ పేరు ప్రకారం అన్నదాత సుఖీబా 20,000 రూపాయలు ఇస్తామన్నారు. ఆ యొక్క రైతులందరూ కూడా ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది, ఇత్తులు ఇత్తడానికి కూడాను దుక్కి దున్ని వాళ్ళు కూడా వెయిట్ చేస్తా ఉన్నారు. ఉచిత బస్సు అనేటువంటిది మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారు, సిలిండర్లు అన్నారు. అదే విధంగా ఈ యొక్క పెన్షన్లు కూడాను ఏదైతే వాళ్ళకి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మహిళలకు సంబంధించి 50 ఏళ్ళు పైబడిన వాళ్ళకి అందరికి కూడాను ఇస్తాము అని అన్నారు కదా, వాళ్ళు కూడా ఎదురు చూస్తా ఉన్నారు. సిలిండర్లు ఎదురు చూస్తున్నాయి మహిళలు, 3 సిలిండర్లు అని. ఇవన్నీ సూపర్ 6 పథకాలు అమలు చేయాలంటే ఉద్దేశంతో వాళ్ళు దాన్ని అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్, రాజకీయం చేసి ఈ యొక్క రాజకీయ పార్టీలు అణగదొక్కాలనే ఉద్దేశంతో చేస్తున్న చర్యల్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. మీరు పాలనపై దృష్టి పెట్టండి, ప్రజలు మంచి మ్యాండేట్ ఇచ్చారు, మీరు చెప్పిన హామీలన్నీ అమలు చేయండి, ఇవన్నీ చేయాలనేటువంటిది మేము కోరుకుంటున్నామండి. విద్యాసాగర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందన విన్నారు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఈ ఇష్యూస్ అన్ని తెర ముందుకు తెస్తున్నారు. కొన్ని హామీలు అమలుపరిచే పరిస్థితులు లేరు కాబట్టి ఈ కేసులు, అలాగే ఈ కేసులకి సంబంధం లేని వ్యక్తులని
పైన ఆరోపణలు చేయటం, కేసులు నమోదు చేయటం చేస్తున్నారంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ మీకు, అట్లాగే శివకుమార్ గారికి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. డైవర్షన్ పాలిటిక్స్ చేసే అంత అవసరం టీడీపీకి ఏముంటది? అఫెన్స్ జరిగిన మాట నిజమవునా కాదా? దట్ ఈస్ ద కన్సెంట్. జరిగింది, ఎఫ్ఐఆర్ చేశారన్నారు. ఎఫ్ఐఆర్లో ఏం సెక్షన్లు ఉన్నాయండి? ఎక్స్టార్షన్ చేసి 307 ఇల్లీగల్ ట్రస్ట్ పాస్ పెట్టాల్సినటువంటి సెక్షన్లు, సివియర్ సెక్షన్స్ పెట్టాల్సింది, 120B క్రిమినల్ కాన్స్పిరసీ పెట్టాల్సిన కేసుల్ని బెయిలబుల్ అఫెన్స్ చేసేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. ఎవరు ఇన్ఫ్లుయెన్స్ తో పోలీసులు ఆ రోజు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టకుండా బెయిలబుల్ కేసులు పెట్టడానికి కారణం ఎవరు? ఎవరు పాత్రధారి, సూత్రధారి ఎవరు? అసలు కార్యకర్తలకి, అంతమంది కార్యకర్తలను ఉసుగొలిపి పంపింది ఎవరు పార్టీ కార్యాలయానికి? జోగి రమేష్ గారు స్వయంగా కార్లో 60, 70, 100 కార్లు వేసుకొని వచ్చి సీఎం ఇంటి మీద దాడికి వచ్చిన మాట నిజం అబద్ధం అవునా కాదా? ఓకే, ఆరో ఘర్షణ జరిగిన మాట వాస్తవం అవునా కాదా? దాని తర్వాతనే కదా అతనికి మంత్రి పదవి వచ్చింది. కళ్ళకు కట్టినట్టు కనబడినటువంటి చిత్రాలు అవంతా కూడా. ఏ ఎఫ్ఐఆర్ గురించి మాట్లాడుతున్నారో అదే ఎఫ్ఐఆర్ లో సెక్షన్లు ఏమున్నాయి? మీరు పెట్టిన సెక్షన్లు ఏంటి, పెట్టాల్సిన సెక్షన్లు ఏంటి? ఆ కార్యకర్తలను ఎవరైతే పంపించారో, కాన్స్పిరసీ ఎవరైతే చేశారో, ఆ కుట్ర ఎవరైతే పన్నారో కేంద్ర కార్యాలయం మీద దాడి చేయడానికి, వాళ్ళు బయటికి రావాల్సిన అవసరం లేదంటారా? అంటే ఒక పార్టీ కేంద్ర కార్యాలయం మీద దూరి కార్యాలయం ధ్వంసం చేసి కొట్టి చంపడానికి ప్రయత్నిస్తే ఈరోజు అది చాలా సింపుల్ ఇష్యూగా చాలా తక్కువ చేసి చూపించే కార్యక్రమం ఏదైతే ఉందో చూసారో అది వైసీపీ వాడు మానుకోవాలి. ఇప్పటికి కూడా ఇలాంటి వాళ్లకు వత్తాసు పలికితే ఎవరు బుద్ధి చెప్పాల్సిన అవసరం, వచ్చే ఎలక్షన్ మళ్ళీ వీళ్ళకే బుద్ధి చెప్తారు. లా అండ్ ఆర్డర్ అన్నది పాలనలో అంతర్భాగం, అంతే తప్ప అంతర్భాగంలో ఉన్నటువంటి దాన్ని సపరేట్ చేసి చూసి చిన్నదిగా చూపించడానికి ట్రై చేయటం ఇది అసంబద్ధం. ఇది ఆ రోజు విస్తుపోయిన రాష్ట్ర ప్రజలు రాష్ట్ర కార్యాలయం మీద దాడి చేసిన, లేదు చంద్రబాబు నాయుడు గారి నివాసం మీద దాడి చేయడానికి ప్రయత్నించిన జనాలు విస్తుపోయారు. ఒక మాజీ ముఖ్యమంత్రి మీద ఒక ఎమ్మెల్యే 100 కార్లు తీసుకుని ఇంటి దగ్గరకు పోయి దాడి చేస్తే అది ఏ డెమోక్రసీ కిందికండి అది వచ్చేది? ఏ డెమోక్రసీ చెప్పింది? ఆ దాడికి పాల్పడిన వారిలో 70 మందిపై కేసులు నమోదు చేశాము, 20 మందికి పైగా అరెస్టులు చేశామని వైసీపీ నేతలు అంటున్నారు. నేను అదే అంటున్నా, 70 మంది కాదు 170 మంది ఉంటారా? 70 మందే ఉన్నారా? 50 మంది ఉన్నారా? ఆ సెక్షన్లు ఏం పెట్టారు? పెట్టాల్సిన సెక్షన్లు ఏంటి? వీళ్ళకి ఉసిగొల్పింది ఎవరు? దానికి కుట్ర పన్నింది ఎవరు? ఆ వెహికల్స్ అన్ని వచ్చిన వెహికల్స్ కార్యకర్తలవా? కార్యకర్తలకైతే అంతంత పెద్ద వెహికల్స్ ఉన్నాయా? ఆ నెంబర్లు ఏంటి? అవి ఎవరి పేరు మీద రిజిస్టర్ అయి ఉన్నాయి? అన్ని తెలియాలి కదా. ఒక కేంద్ర కార్యాలయం, పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేస్తే మేము చూస్తూ గమ్మని ఉండాలా? రైట్, అదేనా లా అండ్ ఆర్డర్ అంటే? ఎక్స్ట్రాక్షన్ పెట్టాలా, ట్రెస్పాస్ పెట్టాలా, విధ్వంసం కేసు పెట్టాలా, కాన్స్పిరసీ కేసు పెట్టాలా, అటెంప్ట్ మర్డర్ పెట్టాలా? ఇన్ని నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాల్సినటువంటి సెక్షన్లు పెట్టాల్సినటువంటి కేసులో స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసులు పెట్టిస్తే ప్రభుత్వం చూస్తూ గమ్మని ఉంటుందా? ఇదేనా డెమోక్రసీ? రైట్, అడుగుదాం ఖచ్చితంగా. అంటారు శివశంకర్ గారు, అంటే ఇప్పుడు ఒక తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడిని సమర్థిస్తారా? చంద్రబాబు నివాసంపై దాడిని సమర్థిస్తారా? గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడిని సమర్థిస్తారా? అవి కళ్ళెదుట మనకి కనిపిస్తున్నాయి కదా, దాడులు ఏ విధంగా జరిగాయి, ఏ స్థాయిలో జరిగాయి అనేది. ఒకటి సతీష్ గారు, మీరు అన్నట్టు విద్యాసాగర్ గారు అన్నట్లు ఇది ఏదైతే వాళ్ళు అంటున్నారు కదా, లా అండ్ ఆర్డర్ చూస్తూ ఊరుకోదని. లా అండ్ ఆర్డర్ చూస్తూ ఊరుకోమని ఎవరు కూడా చెప్పట్లేదు. లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్ చేయమని చెప్పి చెప్తా ఉన్నాము. ఇదే లా అండ్ ఆర్డర్ ఏదైతే ప్రతిపక్ష పార్టీల మీద కక్ష సాధింపులు చేస్తున్నారో, ఈ రోజు మహిళలకు సాక్షాత్తు అనిత గారు, హోమ్ మినిస్టర్ గారు ఉండేటువంటి ఒక చిన్న 9వ తరగతి బాలికను చంపించేస్తే ఈ రోజు 50,000 జరిమానాలు ఇస్తాం, పట్టుకోలేకపోతున్నారు ఒక హంతకుణ్ణి. తర్వాత ఇప్పుడే నంద్యాలలో లేటెస్ట్ గా మత్సుమర్రి అనుకుంటా, నాకు తెలిసి కరెక్ట్ గా పదం ఊరి పేరు, ఆ బాలికను ముగ్గురు రేప్ చేసి చంపే చాటేసేస్తే అది మొన్న విజయవాడలో ప్రేమించలేదని విజయవాడలో నరికి పాస్ చేశారు. గొడ్డలు తీసుకొని అక్కచెల్లెల ఆస్తుల కోసం దగా తెలుసుకుని కత్తులతో నరుక్కుంటున్నారు.
వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. ఓకే. ప్రభుత్వ ఆస్తులను అయితే ఓకే. సచివాలయాలు అనేది జగన్ గారు మాత్రమే కట్టారు. అంటే జగన్ శివశంకర్ గారికి గారు, సంబంధించింది కాదు అది. శివశంకర్ గారు, నేను చెప్పేది మీరు ప్రస్తావించిన మొత్తం అంతా ఇన్సిడెంట్లు కూడా జరిగాయి, నేను లాండ్ కాదనట్లా. ఆర్డర్ మీరు ప్రస్తావించిన చేయండి. ఇన్సిడెంట్లు జరిగాయి, నేను కాదనట్లేదు. ఖచ్చితంగా ఇప్పుడు ఎన్డీఏ అలయన్స్ ప్రభుత్వం ఉంది ఏపీలో, వాళ్ళదే బాధ్యత, నేను కాదనట్లా. నేను అడుగుతున్నది గతంలో జరిగిన దాడులకు సంబంధించి. అంటే మీ నాయకులు, అంటే మీ పార్టీకి చెందిన కీలక నేతలు లేదంటే ప్రజాప్రతినిధుల ప్రోద్బలం లేకుండా, వాళ్ళు వెనక్కున్నారన్న ధైర్యం లేకుండానే ఇంతమంది ఒక మోకగా వెళ్ళి కార్యాలయాలపై దాడులు చేస్తారా? అసలు ఎవరు ప్లానింగ్ కానీ ఎవరి డైరెక్షన్ కానీ అస్సలే లేదంటారా? ఇప్పుడు ఒకటండి, జరిగింది కాబట్టే ఎఫ్ఐఆర్ అనేది నమోదైంది. ఒకవేళ ఏదన్నా ఉంటే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయరు కదా, దాన్ని ఏదో FIR నమోదు చేసిన అది ఈ రోజు విద్యాసాగర్ విచారణ పారదర్శకంగా విచారణ చేసుకోండి. మీరు అన్నట్టు కార్ నెంబర్లు సీసీ ఫుటేజ్ ఏదైతే ఉంది కదా, కార్ నెంబర్లు తీసుకోండి, ఓకే. దాన్ని విచారణ చేసుకోండి. మార్చుకున్నారు, కింద పెట్టి స్టేషన్ బెయిల్ మీద అందరినీ పంపించేశారు. ఈ రోజు మీరు అన్నట్టు అక్కడ గొడవ జరిగిందా, దాని మీద దాడా, ఎవరు చేశారు ఏంటి అనేటువంటిది ఒక అంశం అయితే 307 ఇప్పుడు యాడ్ చేసేసి వీళ్ళకి అటెంప్ట్ టు మర్డర్ కేసులు పెడుతున్నారండి. ఆ సెక్షన్లు మారుస్తున్నారు. అంటే ఇక్కడ ఎవరిని ఏం జరిగాయి ఆ రోజు మొత్తం ప్రత్యక్షంగా వాళ్ళే చూశారు. వాళ్ళు సీసీ ఫుటేజ్ నుంచి వాళ్ళు కూడా ప్రజెంటేషన్ ఇచ్చారు. ఎవరో ఒక వ్యక్తి ఏదో మణిపాల్ హాస్పిటల్లో చిన్నది ఆ రోజు ఏదో జరిగితే గనక ఏదో ముక్కు దగ్గర ఏదో గ్లాస్ తగులుకునింది అన్నారు, చిన్నది తీశారు. కానీ ఎక్కడా కూడా అటెంప్ట్ మర్డర్లు అనేటువంటి కానీ మర్డర్లు కానీ అనేటువంటిది పెద్ద పెద్ద సెక్షన్ ఇప్పుడు ఎందుకు యాడ్ చేస్తున్నారు? నిర్మూలించడానికే కదా ప్రతిపక్ష పార్టీని, ఒక నాయకులను భయభ్రాంతులు చేయడానికే కదా, వారిని అక్రమంగా ఇరికించడానికే కదా. నిజంగా అక్కడ 307 పెట్టేటువంటి అఫెన్స్ జరిగిందండి. ఇంకోటి, జోగి రమేష్ చేసినటువంటిది అది ధర్నా చేశారా, చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర ప్రొటెక్ట్ చేశారా, ఆయన మీద దాడి చేశారా, ఇంటి మీద చేశారా ఏంటి అనేటువంటిది కూడా క్లియర్ కట్ గా పరిశీలించాలి. ఆయన మీద దాడి చేయడానికి చంద్రబాబు నాయుడు గారి ఇంటి గారు ఆయన మీద దాడి చేయడానికి అనేటువంటిది కాదు. ధర్నా చేశారా, ప్రొటెక్ట్ చేశారా? మీ యొక్క నాయకులు ఆ విధంగా బండబూతులు తిట్టి ముఖ్యమంత్రి గారిని, జగన్ గారిని పక్కన పెట్టండి, ముఖ్యమంత్రి గారిని ఆ యొక్క పెద్ద పదాలతో, అసభ్య పదాలతో వాడుతున్నారు కదా, దాన్ని మీరు ఖండించరా ఏంటి అనేటువంటిది ఆ రోజు జరిగినటువంటిది ప్రొటెక్షన్ అనుకోవచ్చు కదా, ధర్నానికి అనుకోవచ్చు కదా. ఆ ధర్నాన్ని తీసుకొని వచ్చేసి ఆయన మీద దాడి అనుకుంటున్నారా? ఎవరు కూడా ప్రజాస్వామ్యంలో దాడులు అనేటువంటిది ఎవరు కూడాను నిజమైన ప్రోత్సహించరు. జరిగిన దానికి ఖచ్చితంగా కూడాను బాధ్యులైనటువంటి వారిని శిక్షించాలనేటువంటి ప్రజాస్వామ్యవాదులు కోరుకుంటారు. కానీ పారదర్శకంగా జరగాలి. వ్యక్తులను టార్గెట్ చేసి చేయకూడదు, పార్టీలను నిర్మూలన చేద్దాం టార్గెట్ చేయకూడదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా టార్గెట్ చేస్తున్నారు, పార్టీ నిర్మూలన లక్ష్యంగా పెట్టుకున్నారు. దాంట్లో భాగంగా ఇప్పుడు కొత్త సెక్షన్లు కూడా ఈ దాడి కేసు నిందితుల పైన, ప్రజాప్రతినిధుల పైన నమోదు చేస్తున్నారు. ఇది టీడీపీ, ఇది వైసీపీ చేస్తున్న ఆరోపణ. ఇప్పుడు దాడి జరిగిందని కళ్ళకు కట్టినట్టు ఆధారాలు ఉన్నాయి కాబట్టి శివశంకర్ గారు అవును దాడి జరిగింది, చర్యలు తీసుకోవాల్సిందే అంటున్నారు. అవును, అంటే అప్రాపరేట్ సెక్షన్స్ ఫైల్ చేయకుండా స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసులు, అంటే ఒక ప్రైవేట్ ప్రాపర్టీలకి దూరి మూక ఆఫీసును ధ్వంసం చేసి దొరికినట్లు కొట్టి, వాహనాలు ధ్వంసం చేసి, గేట్లు పగలగొట్టి విధ్వంసం సృష్టించినట్టు మన కళ్ళకు కట్టినట్టు కనపడుతుంటే ఏ సెక్షన్లు అట్రాక్ట్ అవుతాయండి ఆ చర్యకి? చెప్పండి. అది కూడా లా ప్రకారమే మాట్లాడదాం, చట్ట ప్రకారమే మాట్లాడదాం. ఏ సెక్షన్స్ పెట్టాలి? స్టేషన్ బెయిల్ సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయా? ఇప్పుడు కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయి. కొత్త చట్టాల పరంగా చాలా బిగ్ అఫెన్స్ గానే దీన్ని పరిగణిస్తున్నారు. ఒక మోక దాడిని హత్యాయత్నం కింద పరిగణిస్తున్నారు. ఇప్పుడు చేతిలో కర్రలు ఉన్నాయి, రాడ్లు ఉన్నాయి, అద్దాలు పగలు కొట్టారు, కనిపించినటువంటి మనిషిని కొట్టారు, వాహనాలు పగలు కొట్టారు, ట్రెస్పాస్ చేశారు. ఇదంతా వాహనాలతో గేట్లు గుద్దేసి లోపలికి వచ్చారు. మన కళ్ళ ముందర కనపడుతుంటే చట్టాలు ఇంప్లిమెంట్ చేయాలి. కానీ ఏంటంటే వాళ్ళకి తగినట్టు సింపుల్ సెక్షన్స్ పెట్టి పంపించాలి. తెర వెనకల ఎవరున్నా సరే మనం మాట్లాడకూడదు. మాట్లాడితే మా మీద మా వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు అంటున్నారు. ఎవరిని టార్గెట్ చేసి మా కేంద్ర కార్యాలయం మీద దాడి చేశారు? ఏం చేద్దామని కార్యాలయం టార్గెట్ చేశారు? అసెంబ్లీలోనంట వాళ్ళ ముఖ్యమంత్రిని తిట్టారంట, కాబట్టి జోగి రమేష్ వచ్చి ధర్నా కూర్చున్నాడంట. ఒకసారి విజువల్స్ తీయండి. ఆ రోజు ధర్నా జరిగిందా, గొడవ జరిగిందా, కొట్లాట జరిగిందా, లాఠీ చార్జ్ జరిగిందా, ఎన్ని వెహికల్స్ వచ్చినాయి, ఏమని సవాల్ విసురుకున్నారు? ఒకసారి విజువల్స్ తీయండి చూద్దాం.
ఆ ధర్నా అనుకోవచ్చు కదా. అంటే ఒక Z+ కేటగిరీ ప్రొటెక్షన్ ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి ఇంటి దగ్గరికి అంత ధైర్యంగా 100 కార్లు వచ్చేసి 1000 మంది వచ్చేసి ధర్నా చేయడం కోసం రోడ్డు మీద కూర్చోవాలా? రోడ్డు మీద కూర్చున్నట్టు ఎక్కడన్నా ఉందండి అక్కడెక్కడైనా? లేదు. మా వాళ్ళు బుద్ధాయం కన్నా కానీ, రాష్ట్ర తెలుగు అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు కానీ ఇలాంటి వాళ్ళంతా కూడా గేటుకు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి గేటుకు అడ్డంగా నిలబడితే గేటు తొక్కడానికి ప్రయత్నించడము ధర్నా అంటారండి? దాని ధర్నా అంటారా? పాత ప్రభుత్వం పెట్టిన సెక్షన్లు సరిపోవా అప్పటి నిందితుల పైన, దాడికి పాల్పడిన వారిపైన? ఎట్లా సరిపోతాయి? వాళ్ళు పెట్టిన సెక్షన్ స్టేషన్ బెయిల్ సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయా? ఒక ప్రైవేట్ ప్రాపర్టీలకి ట్రస్ పాస్ చేస్తే అది 7 years ఇంప్రెస్మెంట్ అంటే నాన్ అవైలబుల్ సెక్షన్. రాడ్లు భయాందోళనకు గురి చేసి రాడ్లతో దాడి చేస్తే అది హత్యాత్మక నేర కింద. దీని వెనకాల ఉన్నోళ్ళు ఇట్లా పోయి కొట్టండి అని చెప్పిన క్రిమినల్ కాన్స్పరసీ 324, 326, 323, 447, 120B, 307 ఇన్ని సెక్షన్స్ అట్రాక్ట్ అయితే సింపుల్ గా స్టేషన్ బెయిల్ సెక్షన్స్ ఇచ్చేసి ఆ 20 మందిని అరెస్ట్ చేసి ఇంటికి పంపించారు సాయంకాలానికి. జోగి రమేష్ మీద కంప్లైంట్ ఇస్తే Z+ కేటగిరీ స్టేటస్ లో ఉన్న వాళ్ళకి కేంద్ర ప్రభుత్వము థ్రెట్ ఉంది మాజీ ముఖ్యమంత్రికి, ప్రొటెక్షన్ పెంచండి ఇంటి దగ్గర అని చెప్పేసి స్టేట్ ఇంటెలిజెన్స్ వాళ్ళు, సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు స్టేట్ ఇంటెలిజెన్స్ కి ఇచ్చారు ఈ సంఘటన తర్వాత. దాని తర్వాతనే చంద్రబాబు నాయుడు గారి ప్రొటెక్షన్ ని డబల్ చేశారు. ఈ కేంద్ర కార్యాలయం మీద దాడి తర్వాత, చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర జరిగినటువంటి దాడి తర్వాత స్టేట్ పోలీసు సరైన సెక్యూరిటీ ఇవ్వటం లేదనే ఉద్దేశంతో వాళ్ళ అడిషనల్ డీజీ వచ్చి ఆఫీస్ మొత్తం చెక్ చేసి 8+8 చేశారు. ఎందుకు? మీరు ఇవ్వలేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రొటెక్షన్ ఇవ్వకుండా సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ను కూడా పక్కన పెట్టేసి ఎవరిని లేకుండా చేసేసి దాడులు చేసి భయానిక వాతావరణం క్రియేట్ చేసి సమాజంలో అశాంతిని క్రియేట్ చేసేదానికి ట్రై చేసింది ఎవరు? ఈ రోజు మాట్లాడుతున్నది ఏమని మాట్లాడుతున్నాం మనం? రైట్ మాట్లాడదాం. అది కూడా శివశంకర్ గారు ఇక్కడ మీ పార్టీకి సంబంధించిన నేతలు ఆల్రెడీ ముందస్తు బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు, హైకోర్టులో. బట్ హైకోర్టు దీనిపై విచారణని రేపటికి వాయిదా వేసింది. అంటే ముందుగానే ముందస్తు బెయిల్ కావాలంటూ పిటిషన్ వేయటాన్ని ఏమని అర్థం చేసుకోవాలి? ఒకటండి, ఇప్పుడు మన విద్యాసాగర్ గారు చెప్పినట్లు కంప్లీట్ గా అశాంతి ఇది జరుగుతుంది. ప్రైవేట్ ప్రాపర్టీస్ లకి ట్రెస్ పాస్ తీసుకోవాలి, లేకపోతే 307 ఆ సెక్షన్లన్నీ చదివారు కదా. ఈ రోజు రాష్ట్రంలో దాదాపు వేలాది కుటుంబాలని, వేలాది ఇళ్ల ముందర సోషల్ మీడియా దగ్గర నుంచి ఛానళ్ల వరకు అన్నింటిలో ఈ యొక్క కూటమి సంబంధించినటువంటి పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ దగ్గర నుంచి అదే విధంగా ఓట్లు వేసిన సాధారణ ప్రజల వరకు భయభ్రాంతులతో, సాక్షాత్తు మన విద్యాసాగర్ గారు ఉన్నటువంటి చిత్తూరు జిల్లాలో కూడాను భయభ్రాంతులు చేసి బయటికి రాకుండా పబ్లిక్ ప్రాపర్టీ దగ్గర నుంచి ప్రైవేట్ ప్రాపర్టీ వరకు ధ్వంసం చేశారు కదా. వీళ్ళే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నారు కదా. ఈ సెక్షన్లు 7 years వరకు ఇంప్రిజోన్మెంట్ అయ్యేటువంటి సెక్షన్స్ ఎంతమంది మీద పెట్టారు రాష్ట్రంలో? వాళ్ళకి సంబంధించి ఎన్ని కేసులు ఫైల్ అయ్యాయి? లా అండ్ ఆర్డర్ అనేటువంటిది పారదర్శకంగా వాళ్ళు చేస్తున్నారు అనేటువంటిది గుండె మీద చెయ్యేసుకుని రికార్డ్స్ పరంగా చెప్పగలరా? ఏ ఒక్కరి మీదైనా కేసులు నమోదు చేశారా ఈ పోలీసులు? వైఎస్ఆర్ సింపథైజర్స్ మీద కొట్టుతుంటే నిన్న వేంపల్లిలో కూడాను ఆ విధంగా హాకీ బ్యాట్లతో తీసుకుని దాడులు చేసి అజయ్ అయినటువంటి వ్యక్తిని కొడితే ఎంతమంది మీద శిక్ష మీరు పెట్టారయ్యా? ఎన్ని సంవత్సరాలు పెట్టారు? ప్రైవేట్ ప్రాపర్టీ ఇళ్ల మీదకి ఎక్కేసి ద్విచక్ర వాహనాల దగ్గర నుంచి 4 wheelers వరకు ఈయన గన్నవరంలోనే కోట్ల శ్రీనివాస్ అనేటువంటి ఒక ఆయన చేశారు. ఎలక్షన్స్ లోనేసి ఇంటి మీదకి వెళ్ళేసి అపార్ట్మెంట్ లో దాదాపు ఇన్నోవా కార్ల దగ్గర నుంచి పగలగొట్టిచ్చేసి ఇంట్లోకి వెళ్ళి చంపుతాం మీ కొడుకుని ఆడున్నారనేసి 6 నెలలు గర్భిణీకి సంబంధించిన స్త్రీని బెదిరిచ్చేస్తే అన్ని కూడా లైవ్ లో కేసుల దగ్గరికి వెళ్ళి పోలీస్ స్టేషన్ కి వెళ్తే కేసులే నమోదు చేయలేదు. మళ్ళీ లా అండ్ ఆర్డర్ ఎక్కడయ్యా? మీరు చెప్పినటువంటి సెక్షన్ ఎలా ఉందో ముందస్తు బెయిల్ కావాలని అందరికి కూడా ముందస్తు బెయిల్ కావాలని ఎందుకు పిటిషన్లు వేశారు? మీద ఎలా సెక్షన్లు వేశారంటే అరెస్టులు తప్పవన్న భయం ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఉందా? ఏంటండి? అంటే ఈ కేసుల్లో అరెస్టులు తప్పవన్న భయం ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఉందా? ఎందుకు ముందస్తు బెయిల్ కావాలంటే హైకోర్టులో పిటిషన్ వేశారు?
ఎస్ కావాలని శిక్షలన్నీ పెట్టించేసి వీళ్ళందరి పేర్లు ఇప్పుడు ఆ యొక్క నమోదు చేశారు అంటే కనుక వాళ్ళను అరెస్ట్ చేసేసి వాళ్ళు చేయాలనేటువంటి నిర్మూలించాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నారు కాబట్టి ఓకే వాళ్ళు హైకోర్టు అనేది వాళ్ళకు ఉన్నటువంటి చట్టపరంగా వాళ్ళకు ఉన్నటువంటి హక్కుల ప్రకారము న్యాయస్థానంకి అప్పీల్ చేశారు యాంటిసిపేటెడ్ బెయిల్ ఇవ్వమని చెప్పిచ్చేసి ఖచ్చితంగా వాళ్ళ యొక్క కక్షపూరిత చేద్దామనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ మీద శిక్షలు ఆపాదించారు ఈ రోజు. ఓకే దాని గురించి న్యాయస్థానం వారిని ఆశ్రయించడం జరిగింది. విద్యాసాగర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులపైన, కార్యకర్తలపైన, వాళ్ళ ఇళ్లపైన దాడులు జరుగుతున్నాయి. మరి లా అండ్ ఆర్డర్ మాట్లాడుతుంది, దానిపైన ఎందుకు చర్యలు ఉండటం లేదు, దానిపైన ఏ సెక్షన్ల కింద కేసులు నమోదవుతున్నాయి, ఇది శివశంకర్ గారు అడుగుతుంది. ఇప్పుడు శివశంకర్ గారు మా జిల్లాలో మేము మాట్లాడారు. మా జిల్లాలో మీ ఇద్దరు పక్క జిల్లా తిరుపతిలో ఏమైనా ఇన్సిడెంట్ జరిగిందా? కాళాస్తిలో జరిగిందా? సత్యవేడలో జరిగిందా? నగిరిలో జరిగిందా? చిత్తూరులో జరిగిందా? కుప్పంలో జరిగిందా? మానపల్లిలో జరిగిందా? పొంగనూరులో జరిగిందా? తమ్మలపల్లిలో జరిగిందా? పీలేరులో జరిగిందా? అసలు రాష్ట్రంలో ఎక్కడా జరగలేదులేండి విద్యాసాగర్ గారు, రాష్ట్రంలో ఎక్కడా జరగలేదు. వినండి. ఇప్పుడు మా జిల్లా గురించి మాట్లాడారు. ఎన్ని సెక్షన్లు పెట్టేశారు? వేలాది అంట. అంటే వేలాది. రోజుకి క్రైమ్ యావరేజ్ స్టేట్ లో ఎంత ఉంటుందో ఒకసారి చూసుకోవాలా. నేను చెప్పేది కాదు, అది ఏ ప్రభుత్వంలో అయినా సరే కాస్త పర్సంటేజ్ హెచ్చు తగ్గులు ఉండొచ్చు. రోజువారీ, మంత్లీ, ఇయర్లీ క్రైమ్ రేట్ ఎంత ఉంటుంది యావరేజ్ మీద ఒక స్టాటిస్టిక్స్ ఉంటాయి. అవి ఈ రోజుతో మా ప్రభుత్వంలో కొత్తగా వచ్చింది లేదు, మీ ప్రభుత్వంలో కొత్తగా వచ్చింది కాదు. ఎప్పటి నుంచినో క్రైమ్ రేట్ అనేది ఒక పర్సంటేజ్ ఉంటది. ఆ క్రైమ్ రేటుని తీసుకొని దీనికి రాజకీయ పులిమి దాని నుంచి ఏదో ఫ్లేవర్ అప్ చేసుకొని ఆ ఫ్లేవర్ అప్ లో నుంచి వీళ్ళు ఏదో గెయిన్ చేయాలనుకుంటే అది నడవదు. జరిగే ప్రతి ఇన్సిడెంట్ కి రాజకీయ రంగు పులిమితే బాధితులు కానీ లేదు అక్యూజ్డ్ కదా కానీ వాళ్ళు కూడా ఒప్పుకోరు. అది ఏ కులం కానీ, ఏ ప్రాంతం కానీ, ఏ ఊరు కానీ, ఏ పార్టీ అన్నా కానీ. పొలంకాడ గట్టుకాడ గొడవని, ఇంటి దగ్గర గొడవల్ని, బార్లలో గొడవల్ని, మాట అనుకోవటము, లేకపోతే కొట్టుకోవటము, కాలేజీల దగ్గర, వీటి దగ్గర జరిగే గొడవల్ని తీసి అదో కొట్టేశారు. అద్యో అయిపోయింది. యు టేక్ ద రిపోర్ట్, క్రైమ్ రిపోర్ట్ని తీసుకుందాం. అంటే మీ 5 సంవత్సరాల్లో క్రైమ్ రిపోర్ట్ తీసుకుందాం. 2014-19 క్రైమ్ రిపోర్ట్ తీసుకుందాం. 5 ఏళ్ళు కంపారిజన్ లో. ఈ లాస్ట్ ఇయర్ ఈ మంత్ లో అంటే జూలైలో ఆర్ జూన్ లో క్రైమ్ రేట్ ఎంత ఉంది, ఇయర్ క్రైమ్ రేట్ ఎంత ఉంది, కంపేర్ చేద్దామా? అంటే మనము ప్రతి దానికి రంగు పూసి పులిమి దాని నుంచి ఏదో గెయిన్ చేద్దాం అనుకుంటే ఆ సంఘటనలో ఏదో ఇన్సిడెంట్ జరిగితే ఈ ఇన్సిడెంట్ అని చెప్పట్లేదు. సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల మీద దాడులు జరుగుతున్నాయని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మీరు కేసులు పెట్టుకోకుండా దానికి ఏమి చేయలేము. ఈ రాష్ట్ర ప్రజల దగ్గర నుంచి పక్క రాష్ట్ర ప్రజల గురించి మొత్తం తెలుసు. వైసీపీ మీద అరాచకాలు ఎలా జరుగుతున్నాయి, దాడులు ఎలా జరుగుతున్నాయి, మూకుమ్మడిగా దాడులు ఎలా, సచివాలయాలు ఎలా పగలగొట్టారు, మొత్తం ప్రభుత్వ ఆస్తులు ఎలా అయ్యాయి, వైఎస్ఆర్ విగ్రహాలు ఎలా కాల్చారు, కూల్చారు, ఇవన్నీ కూడాను రాజకీయ ప్రేరేపితమైనటువంటి కాదండి. మీ పార్టీ మీరు అదే ఎఫ్ఐఆర్లు కానీ ఏదైనా కేసులు తీసుకుంటే కేసులు నమోదు చేస్తే క్రైమ్ రేట్ తెలుస్తుందండి. కేసులు నమోదు జరగలే కదా, పర్మిషన్ లేకుండా కేసులు నమోదు జరిగితే ఎక్కడెక్కడ సంఘటనలు అదేనండి. ఒకటండి, ఈ రోజు క్రైమ్ రేట్ ఏ విధంగా ఉంది, వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, లా అండ్ ఆర్డర్ ఎలా ఉందని తెలుపడానికి పసిపిల్లల మీద నుంచి 3 హత్యలు జరిగితే వారంలో 3 రోజుల కిందట ఇంతవరకు కనీసం అంటే ఆ బాధితుని పట్టుకోలేకపోయారు. జైలు దగ్గర నుంచి బయటకు వచ్చి వాడు కిరాతకంగా హత్య చేస్తే 50,000 రివార్డ్ ఇస్తామంటున్నారు. కానీ వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయండి అయ్యా. వైసీపీ వాళ్ళ మీద మీరు తర్వాత దాడులు మాట్లాడుతాను. మీ పీరియడ్ లో ఒక మైనర్ బాలిక కిడ్నాప్ అయిందని కంప్లైంట్ ఇచ్చి 9 నెలలు ఆగితే
పోలీస్ చుట్టూ తిరిగితే కనీసం జవాబు ఇవ్వనటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారికి వచ్చి చెప్పుకుంటే పవన్ కళ్యాణ్ స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఈ ప్రభుత్వంలో ట్రాక్ చేస్తే 24 గంటల నుంచి 48 గంటల లోపల జమ్మూలో ట్రేస్ అయితే తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించిన చరిత్ర ట్రాక్ రికార్డ్. మరి ఇప్పుడు 5 రోజులు అవుతుంది అనగా అదే 9 నెలల్లో దొరకనదే 9 రోజుల్లో దొరికింది. తీసుకోలేదండి. 2 రోజుల్లోనే. ఇది కూడా ఏ క్రైమ్ అయితే ఉందో, ఈ చెప్తున్నటువంటి క్రైమ్ ఏదైతే ఉందో, వీళ్ళు మాట్లాడుతున్నటువంటి క్రైమ్ లో అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో అప్రిషియేట్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ కేసుల్లో కూడా ఎందుకు మరి పవన్ కళ్యాణ్ గారు ఇనిషియేటివ్ తీసుకోలేదా? 24 గంటలు ఎందుకు తీసుకోలేదండి? శివశంకర్ గారు విద్యాసాగర్ గారు ఇది పక్కాగా కక్ష సాధింపని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఆల్రెడీ మీరు అభియోగాలు చేస్తున్న నేతలు ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. దానిపై విచారణ హైకోర్టు రేవటికి వాయిదా వేసింది. ఏం జరగబోతుంది ఈ కేసులో? పాలకుడు హత్య చేసింది 4 రోజులు అవుతుంది. ఎందుకు మరి పవన్ కళ్యాణ్ గారు ఇనిషియేటివ్ తీసుకోలే? ఆయన 24 గంటల్లో సంతోషం. ఆయన అడిగారు. శివశంకర్ గారు ఒక్క నిమిషం, మళ్ళీ డైవర్ట్ అవుతుంది. ఒక్క నిమిషం ఓపిక ఉండాలా? ఒక కేసులో 4 రోజులు అవుతుంది, ఒక కేసులో 1 రోజు అవుతుంది. మొన్న జరిగినటువంటి గుంటూరు జిల్లాలో ఉదయం చేసి రాత్రికి అఫెండర్ పట్టుకున్నారు. ఒక బాలిక రేప్ కేసులో, బాలిక హత్య కేసులో. ఒక కేసులో వారం అవ్వచ్చు, ఒక కేసులో 2 రోజులు అవ్వచ్చు, ఒక కేసులో 3 రోజులు అవ్వచ్చు. పట్టుకోలేకపోవడం అన్నది పోలీసుల వైఫల్యం అవుతుంది తప్ప ఓకే తెల్లారితో జరిగింది. మధ్యాహ్నం ఎందుకు పట్టుకోలేదు? ఓకే, అది కాదు. దట్ ఇస్ నాట్ ద పాయింట్ హియర్. రైట్, అది కాదు పాయింట్. అఫెండర్ ని ఇన్ని కేసులు జరిగితే 10 కేసులు జరిగితే 7-8 కేసుల్లో నీకు అక్యూజ్డ్ ని ఇన్ టైం అరెస్ట్ చేశాం, రైట్, కోర్టు ముందు ప్రొడ్యూస్ చేశాం. ఇంకా 2 కేసుల్లో అక్యూజ్డ్ కోసం వెతుకుతారు, దొరుకుతారు. అంతేగాని రెండోది ఇంకోటి చిన్నగా ఊర్లో ఏవో గొడవలు జరిగితే ఎక్కడో ఏదో గొడవలు జరిగితే ఆ గొడవలన్నింటినీ కూడా వైసీపీ వాళ్ళ మీద జరుగుతున్న గొడవలుగా వీళ్ళ సోషల్ మీడియాలో చిత్రీకరణకు ఎవడో నమ్మడు. మాట్లాడచ్చు కానీ ప్రజలకు తెలుసు, బాధితులకు తెలుసు. థ్యాంక్ యూ విద్యాసాగర్ గారు, థ్యాంక్ యూ శివశంకర్ గారు. మనం చూస్తున్నాం అటు దాడులు, రాజకీయ వేడి అన్నట్టుగానే ఆంధ్రప్రదేశ్లో రాజకీయం మారుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కేంద్ర కార్యాలయం, అలాగే చంద్రబాబు నాయుడు నివాసం, అలాగే గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడులు జరిగిన అంశంపై ఇప్పుడు కొంచెం హాట్ అవుతోంది. ఆల్రెడీ ఈ కేసులకు సంబంధించి ప్రభుత్వం అభియోగాలు చేస్తున్న, అలాగే కేసులు నమోదు చేసిన నేతలు అటు బెయిల్ పిటిషన్కి, ముందస్తు బెయిల్ పిటిషన్కి అప్లై చేసుకోవడం, దాన్ని హైకోర్టు దానిపై విచారణ రేపటికి వాయిదా వేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ కేసుల పేరుతో మమ్మల్ని టార్గెట్ చేయబోతున్నారు, మా నేతలు అరెస్ట్ కాబోతున్నారు కాబట్టి ముందస్తు బెయిల్ పిటిషన్కు మేము అప్లై చేసుకున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత శివశంకర్ అంటున్నారు. ఎలాంటి కక్ష సాధింపులు లేవు, అప్పుడు బెయిలబుల్ సెక్షన్ నమోదు చేశారు. కేంద్ర కార్యాలయాలపై మిగతా వాటిపై అటాక్ చేయడం హత్యాయత్నం కాకపోతే మరేంటి, అందుకే కొన్ని సెక్షన్లు మారుస్తున్నారని అధికార టీడీపీ వివరణిస్తుంది. ఏదేమైనా ఈ ఇష్యూ అయితే మళ్ళీ వైసీపీ టీడీపీ మధ్య కొత్త రాజకీయానికి అయితే తెరలేపుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇది వాటి లంచ్ అవర్ డిబేట్.